హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న విషయం 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల అమ్మాయిల జీవితం ఎలా ఉంటుందన్న విషయం. అప్పుడెప్పుడే ఉన్నత చదువులు పూర్తి చేసుకొని ఎన్నో నైపుణ్యాలతో, రకరకాల ఆశలతో, అత్యున్నత స్థాయికి ఎదగాలన్న ఊహలతో బయటకు వచ్చిన అమ్మాయిల గురించి. మేలుకో, గమ్యం చేరే వరకు ఆగకు అని వివేకానందుడు చెప్పిన ఈ కొటేషన్ని మీరు గుర్తుంచుకోండి. మీరు ఎన్నో నైపుణ్యాలతో మీరు అనుకుంటున్న సాధించిన దానిలో సగం ఆదాయం పోగేసుకోవాలి. ఆర్థిక స్తోమతను బట్టి మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి జీతంలో సగం పక్కన పెట్టాలని ఆర్థిక నిపుణులు ఇచ్చే సలహా. 25 ఏళ్ళ అమ్మాయి నుంచి 30 ఏళ్ళ అమ్మాయిల వరకు ఏమీ పోగేయగలం అని అనుకుంటారు. కానీ మీ చిన్న చిన్న ఈ పొదుపులే మీకు ఫ్యూచర్లో భవిష్యత్తుకు కొంత అవసరాలకు ఉపయోగపడతాయి. మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో మీరు అనుకుంటున్న గమ్యాన్ని చేరుకుంటూ దానితో పాటు మీకున్న నైపుణ్యాలు ఏమిటి, మేము ఇంకా ఏమైనా చేయగలమా అని ఊహించండి. చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఏమేమో చదువుకొని ఏ టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలి అని ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో రకరకాల ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అమ్మాయిలు దీన్ని దృష్టిలో ఉంచుకొని వాటి ద్వారా మేము నేర్చుకోవచ్చు, ఎలా కొత్త కొత్త బాటలు వేసుకోవాలి, ఏ రకంగా మా ఉద్యోగ సంపాదన ఆదాయం 2 రకాలుగా సంపాదించవచ్చు అని గుర్తుంచుకోండి. నేను చదువుకుంటున్న రోజుల్లో మా ఉపాధ్యాయులు ఒకటేమో మీకు ఇష్టమైన చదువు, రెండవదేమో మీ నైపుణ్యం, దీన్ని బట్టి మీ జీవితం నిర్ణయింపబడుతుందని అప్పుడెప్పుడో చెప్పారు. కానీ మేము దాన్నంతా దృష్టిలో ఉంచుకోలేదు. ఉపాధి అవకాశాలు సరిగా లేక, ఉద్యోగంలో సరైన జీతం లభించక న్యూనతకు లోనవుతున్న వారెందరో. మహిళలకు మరీ ముఖ్యంగా ఉద్యోగ బాధ్యతలు న్యూనతకు లోనవుతున్న వారెందరో. మహిళలకు మరీ ముఖ్యంగా ఉద్యోగ బాధ్యతలు, తల్లిదండ్రులను అని ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. నీ నిర్ణయాలే భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తాయి. నీ చిన్న అడిగే నీ విజయానికి తొలిమెట్టని గుర్తుంచుకో. నీపై నువ్వే నమ్మకం ఉంచి నీ ఉద్యోగ ప్రయత్నాలన్నీ పూర్తి చేసుకో. ఉద్యోగం దొరకకపోయినా ఆత్మన్యూనత భావానికి లోను కావద్దు. నాకు తెలిసిన వాళ్ళే ఉద్యోగ అవకాశాలు దొరకక ఒక 25 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు 28 ఏళ్ళ వరకు గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయిన ఒక అమ్మాయి ఒక 6 నెలల ఉద్యోగ సంపాదన కూడా రాకముందే రోజు ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల అని నాకు అనిపించింది. ఏదో చిన్న కడుపు నొప్పి అని హాస్పిటల్కి వెళ్తే చివరికి తనకు తెలిసింది ఏంటంటే తనకు క్యాన్సర్ ఉందని. అందుకని మీ శరీరంపై మీరు అప్రమత్తంగా ఉండండి. దేనికి పడితే దానికి టాబ్లెట్లు వేసుకోకండి. మెన్సెస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఇంట్లలో చీరలు అమ్మడం కానీ, లేదా ఇంట్లో ఆర్నమెంట్స్ అమ్మడం కానీ, లేదా బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకున్న వాళ్ళు కానీ భవిష్యత్తు చాలా బాగా ఉంది. కేవలం ఉద్యోగం అని పరుగులు పెడతాం కానీ అందులో కూడా ఇప్పుడు చాలా రకాల సమస్యలు వచ్చి పడుతున్నాయి. కాబట్టి మీరు కేవలం ఉద్యోగం అంటూ వాటి వైపే పరుగులు తీయకండి. కుటీర పరిశ్రమలు ఎప్పటి నుంచో మనకున్న వాటిలో ఇంకా బెటర్గా కొత్త నైపుణ్యాలతో దానిని నేను ఎలా ముందుకు తీసుకురాగలను అని ఆలోచించండి. ఒకవేళ మీరు పెళ్ళై మీ చదువు డిస్టర్బ్ అయ్యి లేదా నేనేం చేయలేకపోతున్నాను అని అనుకున్న వాళ్ళ గురించి నేను ఒక చిన్న బాబుని తీసుకొని కేర్ టేకర్ సెంటర్లో పిల్లగాన్ని పెట్టి నేను ఉద్యోగం పూర్తి చేశాను. ఆ కేర్ టేకర్ సెంటరే మీరు పెట్టవచ్చేమో. మీరు ఏ వ్యక్తి దగ్గర అయితే మీ బాబును వదిలిపెట్టారో వాళ్ళ నుంచి ఇంకో 4 సలహాలు తీసుకొని మీరు కేర్ టేకర్ సెంటర్ పెట్టవచ్చేమో. లేదా ప్లే గేమ్స్ మెథడ్, ఏ స్కూల్లో అయినా పసిపిల్లలు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ఎక్కడా పెన్సిల్ పట్టి నేర్పించడం లేదు. కాబట్టి ప్లే గేమ్స్ మెథడ్లో మీరు ప్లే కార్డ్స్ రూపంలో 1 గంట నుంచి 3 గంటల వరకు మీ దగ్గర ఎలా ఉంచుకోవచ్చు, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉంటాయి, ఒక స్థలాన్ని ఏదైనా ఒక రెంట్ హౌస్లో నడిపించవచ్చేమో ఆలోచించండి. లేదా ఒక చిన్న డ్యాన్స్ స్కూల్ పెట్టొచ్చు, సాయంత్రం కానీ ఉదయం కానీ అవేమన్నా పెట్టొచ్చేమో. లేదా ఆన్లైన్లో ఎక్సర్సైజ్ సెంటర్లు ఇప్పుడు మనకు చాలా వస్తున్నాయి, అవేమైనా పెట్టొచ్చేమో ఆలోచించండి. లేదా చిన్న ఫంక్షన్స్ అంటే ఇంట్లలో శ్రీమంతం కానీ లేదా పసుపు హల్దీ ఫంక్షన్ కానీ దానికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ మీరు తయారు చేయడం కానీ, పెళ్ళిళ్ళలో పరదాలు లేదా కొబ్బరి బొండం, కొబ్బరి కుడకలు, బిందెలు ఇలాంటి వస్తువులను తయారు చేసే వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఇదే కాకుండా బ్యూటీషియన్ కోర్సు, ఇప్పుడు బ్యూటీషియన్ చేసే అమ్మాయిలు ఎవరైనా
ఉట్టిగా అట్లా బస్సులో వెళ్ళే వాళ్ళని నేను ఎవరిని చూడలేదండి. కారులో వెళ్ళి ఆ 3-4 రోజుల ప్రోగ్రామ్కి ఒక 50-60 వేలు, ఒక 1,00,000 రూపాయల దాకా సంపాదించుకుంటున్నారు. అలాంటివి ఏమైనా మీకున్న నైపుణ్యంలో అదేమైనా ఉంటే అదేదైనా చేయవచ్చేమో. లేదా కోల్డ్ కిచెన్, మీరు బాగా వంటకాలు చేయవచ్చు. కోల్డ్ కిచెన్ పెట్టి మీరు ఇంట్లో ఉండే మీ అత్తమామలతోని, మీ భర్తతోని సహాయంతో ఇలాంటిది ఏమైనా చేయవచ్చేమో ఆలోచించండి. లేదా పిండి వంటలు, ఇప్పుడు ఈరోజు ఉన్న సమయాన్ని బట్టి ఎవరు పిండి వంటలు ఇంట్లో కూర్చొని చేయడం లేదు. ఒక కేజీ 300 పెట్టి మనం కొంటున్నాం. అదే స్వగృహ ఫుడ్స్ లాంటివి మనం ఇంట్లో ఏమైనా చేయవచ్చేమో. లేదా పచ్చళ్ళు బాగా చేయొచ్చేమో. ఈవెంట్ ఆర్గనైజర్గా ఏమైనా పనిచేయొచ్చేమో. లేదా బ్యూటీషియన్ కోర్సులు మనం ఇంకో 10 మందికి నేర్పించవచ్చేమో. లేదా మీరు ఇంట్లో ఉండి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి అన్ని ఐటమ్స్ ఉడికించి ఒక ప్యాకింగ్ కవర్లో పెట్టి అమ్మవచ్చేమో. క్యారెట్, కీరా, సలాడ్స్ లాంటివి అన్నీ ప్యాకింగ్లో మీ చుట్టుపక్కల ఉన్న లోకల్లో ఉండేవారు ఎవరైనా తీసుకుంటారేమో. నాకు ఇక్కడ నేనుండే ఏరియాలో ఒక పార్క్ ఉంది. పార్కు చుట్టూరానే బార్లీ గింజల లేదా బార్లీ జావా, రాగి జావా, చద్దన్నం, సలాడ్స్, ప్రోటీన్ ఫుడ్స్ ప్యాకింగ్లో 20 రూపాయలు, 50 రూపాయలు ఇట్లా రకరకాలుగా అమ్మడం నేనే చాలామందిని చూశాను. మీకు అట్లా ఇంట్లో నుంచే ఏదైనా బిజినెస్ చేయాలంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ విషయాన్నైనా కొత్త టెక్నాలజీతో వాడి వాళ్ళ జీవితంలో ఏం కొత్త మార్పులు తెచ్చుకుంటున్న వాళ్ళని నేనే లేటెస్ట్ అంటే నేను 19 బ్యాచ్, ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ వరువైన సలహాలు, చిన్నవారు పెద్దవారని కాదండి, వాళ్ళ ఉద్యోగరీత్యా, వాళ్ళ నాలెడ్జ్ రీత్యా వాళ్ళు మనకు ఒక గురువు లాంటి వారే. ఎందుకంటే ఇప్పుడున్న ఆధునికతను మనం కూడా రీచ్ కాలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చిన జెన్జీ బ్యాచ్ కూడా ఆ తర్వాత బ్యాచ్కి ఆధునికతగానే ఉంటారు. ఎప్పుడు ఒక జనరేషన్ని ఇంకో జనరేషన్ క్యాచ్ చేయలేదు. ఆధునికత ఎప్పుడూ అలాగే ఉంటుంది. కాబట్టి నువ్వు నీ నమ్మకాన్ని వదులుకోకు. మహిళల ఆత్మవిశ్వాసమే వాళ్ళ ఆభరణం, అది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నప్పుడే మీరు ఆత్మన్యూనత భావానికి లోనవుతారు. నిన్నటి తప్పులు నీ భవిష్యత్తును నిర్ణయించవు. నీ నిర్ణయాలే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయని గుర్తుంచుకోండి. నీపై నువ్వే నమ్మకం ఉంచిన నాడే నువ్వు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతావని గుర్తుంచుకోండి. ఇది కేవలం ఉద్యోగరీత్యా నేను చెప్పాలనుకుంటున్న విషయాలు మాత్రమే. ఇవి కాకుండా అమ్మాయికి ముఖ్యంగా వివాహ జీవితం చాలా ముఖ్యమైనది. కాబట్టి తల్లిదండ్రుల సలహా మేరకు ఇప్పుడున్న సమాజంలో లివింగ్ రిలేషన్షిప్ అని కొత్త విధానాలు ఏవో వస్తున్నాయి. కానీ ఇవన్నీ మన భారతీయ సమాజానికి సూట్ అవ్వవు. ఎందుకంటే ఎక్కడెక్కడ విదేశాలలో స్టెప్ మదర్ అని, స్టెప్ ఫాదర్ అని ఉంటారు. కానీ అది మన ఈ కల్చర్కి సెట్ కాదు. అందుకని అమెరికా లాంటి దేశాలలో కూడా ఇక్కడికి వచ్చి వివాహాలు చేసుకుంటారు. అంత గొప్ప భారతీయ వివాహ వ్యవస్థ మనది. కాబట్టి ఇది మీరు పనిచేసే రంగంలో మీకు నచ్చిన వ్యక్తి కానీ, మీ తల్లిదండ్రులు చూసిన వ్యక్తి కానీ వాళ్ళతో కొంత ప్రయాణం చేసిన తర్వాత ఓకే అనిపిస్తే వివాహానికి ముందుకు వెళ్ళండి. నచ్చలేదనుకోండి అక్కడే మీ అడుగును వెనుకకు లాగేసుకోండి. కానీ ఒక్కసారి వివాహ జీవితంలోకి అడుగుపెట్టి వెనుకకు వస్తే మాత్రం మీరు జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమ్మాయిలకి ముఖ్యంగా వాళ్ళ జీవితంలో పెళ్ళి తర్వాత జీవితం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇటు అత్తమామల వైపు ఇంట్లో ఉన్న మరిది కానీ, ఆడపడుచులు కానీ వాళ్ళందరూ సరిగా చూసుకుంటున్నారా లేదా, ఇవన్నీ కేవలం మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఉండే చిన్న విషయాలు. వీటిని చాలా పెద్ద సమస్యలుగా చూసుకొని ఇప్పుడున్న యువత చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ముందే మీ భాగస్వామితో మాట్లాడుకున్న తర్వాత మీ నిర్ణయాన్ని తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. వివాహం అయిన తర్వాత అత్తమామల బాధ్యత, పిల్లల బాధ్యత, తర్వాత నేను ఆర్థికంగా బలంగా ఉండగలనా లేనా అని ఆలోచిస్తుంటారు. వివాహం తర్వాత ఒక 2-3 ఏళ్ళ వరకు మనకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది స్త్రీలకి.
ఎందుకంటున్నా అంటే నేనే మా బంధువులలో ఒకరు MBA పూర్తి చేసుకొని ఉద్యోగంలో వెళ్ళారు. వాళ్ళ అత్తమామలు చాలా బాగా చూసుకుంటారు. కానీ అమ్మాయి వాళ్ళ బావ, అక్క ఇద్దరు అమెరికా నుంచి సడన్గా వచ్చారు. అంతకుముందే తనకు శాలరీ తక్కువ ఉందని ఆత్మన్యూనత భావంలో ఉండేది. కానీ తన కూతురు బర్త్డే రోజే అత్తమామలు వాళ్ళ బావ వాళ్ళని ఎక్కువగా చూసుకుంటున్నారని, ఆర్థికంగా మనం బలహీనంగా ఉన్నామని, భార్యాభర్తల చిన్న గొడవ వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. పాపం మా చిన్న పాప పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఒడిదుడులకే ఆత్మన్యూనత భావానికి లోనవ్వద్దు. మన జీవితం మన చేతిలో ఉంది, గుర్తుంచుకోండి. ఎక్కడైనా సరే ఫస్ట్ ఒక 2 సంవత్సరాల వరకు వాళ్ళ ఇంట్లో ఉండే మానసిక ఆర్థిక పరిస్థితి, వాళ్ళ మాటల తీరు గ్రహించడానికి కొంతకాలం పడుతుంది. ఆ తర్వాత మనమేంటో వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళేంటో మనకు తెలుస్తుంది. కాబట్టి చిన్న చిన్న వాటికే భేదాభిప్రాయాలు తెచ్చుకోవద్దు. మీరు న్యూనత భావానికి లోను కావద్దు. మీ ఫ్యామిలీ అంతా ఇబ్బందుల్లో పడడానికి మీరే కారణమవుతారు. ఏ అమ్మాయి అయినా సరే పెళ్ళికి ఒక్కసారి అడుగు వేసిన తర్వాత చాలా ఒడిదుడుకులుగా అనిపిస్తాయి. ఎందుకంటే శారీరకంగా కేవలం ఉద్యోగం మాత్రమే, అప్పుడప్పుడు మనం ఒక 2 సంవత్సరాలు ఉద్యోగంలో ఉంటాం. ఆ తర్వాత ఆ ఉద్యోగంలో ఉన్నంతకాలం అమ్మ బాక్స్ కడితే హాయిగా పోయి తిని ఉద్యోగం చేసుకునే వయసు అది. ఆ తర్వాత పెళ్ళి అనే ఒత్తిడి మొదలవుతుంది. అక్కడి నుంచే ప్రశ్నలు వేలకు వేలు. మన మెదడులో కొన్ని న్యూటన్ల పవర్ శక్తి ఉంటుంది. దాన్నంతా ఎక్కడ మళ్ళిస్తున్నామంటే మనం కేవలం ఆలోచనల వైపు మళ్ళిస్తున్నాం. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, మీ భాగస్వామితో ఏదైనా మాట పరంగా ఇబ్బంది అనిపించినా కూర్చొని మాట్లాడుకోండి. లేదా మీ అత్తమామలతో సమస్య ఉంటే నాకు ఇలా అయితేనే కరెక్ట్, లేదంటే నేను ఇబ్బంది పడుతున్నాను శారీరకంగా లేదా మానసికంగా అని కూర్చొని మాట్లాడుకోండి. ఆడపడుచులైనా బామ్మర్దులైనా ఎవరున్నా సరే వారు కొంత సమయమే మీతోటి గడుపుతారు. తర్వాత ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఇచ్చేసిన తర్వాత ఎవరి పరిస్థితులు వాళ్ళకి, ఎవరి చిక్కుముడులు వాళ్ళకి, ఎవరి పిల్లల భవిష్యత్తు వాళ్ళకి ఉంటుంది. ఆర్థిక భారం కూడా పడుతుంది. కాబట్టి మీరు చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడుతూ మీ మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. స్త్రీలు అంటేనే శక్తి. మీరు గమనించండి, దేవతారాధనను కూడా లక్ష్మీ నారాయణ, ఓం నమో లక్ష్మీనారాయణ అంటేనే నారాయణుడు లక్ష్మీదేవికి ఇష్టమంట. అప్పుడే మనకు డబ్బు ఇస్తుందంట. అంటే ఏ ఫ్యామిలీలో అయినా భర్త భార్య కలిసి ఉండి నిర్ణయాలు తీసుకుంటేనే వాళ్ళ జీవితం అభివృద్ధి పదంలోకి వెళుతుంది. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు చూడండి, ఏ దేవుడినైనా జానకి రాముడు, ఫస్ట్ జానకి వస్తుంది, తర్వాత రాముడు వస్తాడు, తర్వాత ఉమామహేశ్వరుడు, ఫస్ట్ ఉమాదేవి వస్తుంది, తర్వాత శివుడు వస్తాడు. అంటే మొట్టమొదటిగా మనం ఎవరిని పూజిస్తున్నాము అంటే స్త్రీని. మనకు ఆల్రెడీ స్త్రీ పురాణం అని ఒకటి ఉంది. దాంట్లో క్షుణ్ణంగా ఉంటుంది, అమ్మాయి లేకపోతే ఎలా ఉంటుంది అని. సృష్టే లేదు. కాబట్టి అమ్మాయిలు గుర్తుంచుకోండి, మీరు 1-2 సంవత్సరాల ఇబ్బందిని జీవితాంతం 60 ఏళ్ళు ఉంటుందని భావించి మీ 60 ఏళ్ళ జీవితాన్ని మీ చేతులారా మీరే విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. అలాంటివి చేసుకోకండి. నాకు తెలిసిన మరొకరు చిన్న ఉద్యోగం, ఆర్థికంగా సరిగా లేడు అని ముందు తెలిసినా సరే, అతను వ్యక్తిత్వ పరంగా చాలా బాగున్నాడులే, పెళ్లి చేసుకుందామని ముందుకొచ్చింది. ఆ తర్వాత డబ్బులు లేవని, నన్ను హీనంగా చూస్తున్నారని, బంధువుల్లో నేను చిన్న చూపు అయిపోతున్నానని విడాకులు ఇచ్చేసింది. అప్పటికే ఆ అమ్మాయికి 2 కూతుర్లు. వాళ్ళ చిన్న పిల్లల మీద ఎంత మానసిక ఒత్తిడి ఉంటుందో ఆలోచించండి. కాబట్టి వివాహ జీవితంలోకి అడుగుపెట్టేటప్పుడే రకరకాలుగా ఆలోచించి అడుగుపెట్టండి. మానసిక ఒత్తిడికి లోనవ్వకండి. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఏ స్త్రీకైనా ముఖ్యంగా కావాల్సింది ఏంటిది? తనకు తాను గౌరవంగా ఉండడం. ఇంట్లో నిన్ను అందరూ గౌరవిస్తున్నారా లేదా? అది ఒకవేళ అక్కడ మీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని కూర్చొని మాట్లాడుకొని, నాకు ఇది కరెక్ట్గా లేదు, ఇది నాకు సూటబుల్ కాదు, ఇంత చదువుకున్నా నన్ను సరిగా చూడలేనప్పుడు నేను ఉండలేను. నా మహిళ ఏ ఇంట్లో స్త్రీలు పూజింపబడతారో ఆ ఇంట్లో దేవతలు కొలువై ఉంటారని ఎప్పటి నుంచో స్త్రీలకు ప్రతి ఇంట్లో గౌరవం ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడైనా ఏ పురుడు చేసినా, ఏ శ్రీమంతం చేసినా, లేదా అమ్మాయి మెచ్యూరిటీ ఫంక్షన్ చేసినా, పెళ్ళిళ్ళు చేసినా,
బాబును తొట్టెలో వేసిన ముందు ఎవరికి బొట్టు పెడతారు? స్త్రీకి బొట్టు పెడతారు కదా. అంటే స్త్రీలు ఎప్పటి నుంచో పూజింపబడతారు. కేవలం ఒకరు ఒక మాట అన్నారని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మీరు ఆత్మన్యూనత భావానికి లోనైనారనుకోండి, ఎవరికి నష్టం జరుగుతుంది? నీకు, నీ ఫ్యామిలీకే కదా. అందుకని అలాంటివి ఏవి రావద్దు. ఎందుకంటే మనం స్త్రీ అంటేనే శక్తి, స్త్రీ అంటేనే ప్రేరణ, స్త్రీ అంటేనే గొప్ప నైపుణ్యానికి విలువలతో కూడిన మహిళ అని నాను కదా. అందుకే ఆత్మన్యూనత భావానికి లోను కావద్దు. నేను మీ ద్వారా చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ముందుగా ఏ అమ్మాయి అయినా సరే ఉద్యోగంలో ఉండని, చదువులో ఉండని, 60 ఏళ్ళ వయసు వారైనా ఉండని, మీకు ఏ రకంగా వీలైతే ఆ రకంగా మీరు ఖచ్చితంగా రోజు 1 గంట ఎక్సర్సైజ్ చేస్తూ, ప్రోటీన్ ఫుడ్ తింటూ మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకోండి. ప్రతి ఇంట్లో స్త్రీ మీదనే ఎక్కువ బాధ్యతలు మోపబడి ఉంటాయి. అంటే మనమే బాధ్యతలు తీసుకుంటున్నాం కాబట్టి మీరు ఎక్కడైనా ఆరోగ్యపరంగానైనా లేదా మానసికంగానైనా ఒత్తిడికి లోనైతే మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉన్నవాళ్ళు నడి రోడ్డున అయిపోతారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మన్యూనత భావానికి లోనవ్వకండి. ఇట్లు మీ మీద ఎస్ఆర్ క్రియేషన్. మీ మహిళలు ఇంకా ఎవరైనా మీకేమైనా చెప్పాలనుకున్నా, మీ జీవితంలో జరిగే సంఘటనల గురించి నాతో మాట్లాడాలనుకున్నా కింద కామెంట్స్ రూపంలో తెలిపి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. Like, share, subscribe. Press the bell icon.